హలో ఎవ్రీబడి అండి. చాలా చాలా హాయిగా, చాలా చాలా ఆనందంగా, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మళ్ళీ చెప్పేదే చెప్పినట్టు అవుద్ది. ప్రకాష్ గురించి, ప్రసాద్ గురించి ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పగలేదు, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం. సో చాలా చాలా హాయిగా ఉంది మళ్ళీ పరిచేసినందుకు. ఇందాక ఎంతో ఎమోషనల్ అయ్యామండి ప్రసాద్. ఓహో, చిన్న కలెక్షన్ గ్లిటర్ కూడా వచ్చింది నీకు, ఏమో అసలు. ఎనీహౌ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్, నీతో పనిచేయటం ఒకటి, అండ్ మీ సినిమా ఇంత కలర్ఫుల్గా ఉండటం, ఆర్టిస్టులు అందరూ అందంగా ఉండటం, మా హీరోయిన్లు అందరూ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫుల్ కలర్ఫుల్గా, గ్లాసీగా చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్. సేమ్ టు యూ. ఇక ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి. ఫస్ట్ కిషోర్తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, 2010 నుంచి నాకు పరిచయం. ఇది నీ గురించి తర్వాత చెప్తాను. మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను. ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా రిజిస్టర్, మ్యాడ్ ఇవన్నీ అట్లు అసలు ఎవరైనా అనుకున్నాం మేము. ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే అంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టున్నాను కదా. నాకు అసలు బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్కి, కొత్తగా ఉంటుందని అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అండి, చాలా చాలా బాగా చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు మీ జోక్స్కి, మీ ఎంటర్టైన్మెంట్, మీ కామెడీకి, బికాస్ ఆఫ్ కిషోర్ అనుకోండి, ఇదంతా కిషోర్ది అనుకోండి. ఇక తర్వాత మావాడి ఇరగదీశాడు. నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని ఏమంటారు, మన భరత్ అదే అంటే వాడు నీకంటే చిన్నోడప్పుడు సేమ్ ఇది వచ్చింది, ఆ వైబ్ వచ్చింది నాకు. ఇరగదీస్తూ అసలు నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అబ్బాయి, చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం, మనం డెఫినెట్గా చేయాలి మనం. కిషోర్, సత్య, గెటప్ సీన్లు అందరితో బాగా ఎంజాయ్ చేశాను సినిమా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి. సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగు ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది, వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్. కరెక్ట్గా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం, ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టున్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదు ఏమి, అది చెప్తే బాగోదు, సస్తారు. సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్. సునీల్ మొదటి నుంచి నాది సునీల్, నీకు నాది ఫస్ట్ ఫిల్మ్ భద్రానా. అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే నేను కిషోర్ అనుకునేవాళ్ళం, ఏంటి కొంచెం మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోర్ మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను విపరీతంగా చేసాం. కిషోర్ మాట విన్నాడు. సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉండవా బాబు నా మాట. ఇట్ వాజ్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్. మళ్ళీ చేయాలి సునీల్, మళ్ళీ ఇలాంటివి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ కంగ్రాచులేషన్స్. మాది ఫస్ట్ది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది, సెకండ్ది ఈ రకంగా. బట్ అంతే కొంచెం అది కొంచెం సీరియస్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది. అందులో హిట్ చేసిన ప్రేక్షకుల మహాశయులకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు ఇంకా రావాలి, ఇంకా మంచి దాన్ని ఏమంటారు రన్ ఉంటుంది, చాలా బాగుంటుందని మా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. మా హీరోయిన్స్ ఆషిక గారు రాలేపోయారు. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళని ఎంతో కొంత పొగడకపోతే వాళ్ళకి నచ్చదు. సో డింపుల్ తను అసలు ఈ క్యారెక్టరు డెఫినెట్గా తను బాగుంటుంది, ఎందుకంటే తను చెప్పినట్టే నేను గ్లామర్ క్యారెక్టర్ అన్నీ చేశాను, ఇలాంటి చేయలేదు. బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది. ఇంకా డాన్సు, తన ఐస్ మంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు. కంగ్రాచులేషన్స్ డింపుల్. సో పర్ఫామ్ కూడా చాలా బాగా ఇచ్చింది. డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ డింపుల్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. నువ్వు చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్తో అదే ఇందాక స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మొదలెడతాను.
అప్పటి నుంచి పరిచయం. మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు, కొన్ని కారణాల వల్ల. తను ఒకసారి తను బిజీ ఉండడం, లేదా నేను బిజీ ఉండడం, మాకు కరెక్ట్గా సింక్ అవలేదు, సరిగా కుదరలా. ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారు, బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన వాళ్ళు అందరూ చాలామంది చాలా బాగుంది, చాలా ఆర్గానిక్గా ఉంది. బికాజ్ అది తనలో బేసిక్గా ఉంది. ఎందుకు అప్పుడు అంటే ఈ జనరేషన్ మరి తెలుసో తెలియదో, బాలు మహేంద్ర గారు కానీ, లేదంటే జంజాల్ గారు కానీ, క్రేజీ మోహన్ అని తమిళ్ రైటరు, అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తనవి. సో తన రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎమోషన్ సీన్స్ కానీ, ఇంకో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు తను. సో ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం, ఆర్గానిక్గా చేద్దాం, చాలా బాగుంటుంది. అలాంటి సినిమా చేయాలి నాకు ఎప్పటి నుంచో కోరిక, నాకు ఇలాంటి సినిమా చేయాలని. సో అది చెప్పటం, కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవికి చెప్పాను ఈ విషయం. ఇలాంటి అనుకుంటున్నాను, గతంలో ఒకసారి కె రాఘవేంద్ర గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్, బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా. ఓ ఐడియా రావటం, నేను ఇలా ఉంటే బాగుంటుంది ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగుంది, నేను చేయలేదు ఎప్పుడు అంటే తనే సజెస్ట్ చేశాడు కిషోర్ని. నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు. సో కలవటం, సినిమా చేయటం, ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. కిషోర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మేము ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా. జనాలు కూడా నీ గురించి చెప్తున్నారు. అండ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఇంకొక అతని విషయం మర్చిపోయాను అసలు నేను. మా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, తను లేకపోయేసరికి అది మైండ్లో టక్కన రాలేదు నాకు. బాంబేలో ఉన్నాడు. ఓకే, సో ఏదో హిందీ సినిమా చేస్తున్నాడేమో. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను అక్కడ దాకా వెళ్తున్నాడు, అక్కడ దాకా వెళ్ళాడు, వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి. ఒకటి కిషోర్, రెండు బీమ్స్. ఆఫ్ స్క్రీన్ క్రెడిట్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరే. అతని మ్యూజిక్ కానీ, ఇతని రైటింగ్స్ కానీ ఈరోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజను ఆ క్రెడిట్ ఇచ్చేది మాత్రం వీళ్ళిద్దరికే. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేనా ఉంటే మర్చిపోతే ఓకే, మీరు చాలా బాగున్నారండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.